నేను సార్ సింపుల్ గా క్వశ్చన్ అడుగుతా సార్. 2019 నుంచి 24 మధ్యలో జరిగిన కల్తీ అనే మాట చిట్టు చెప్పినప్పుడు ఏ ప్రభుత్వం తప్పు సార్? అందులో మీరు క్వశ్చన్ చేయొద్దు. మీరు మీరు రాసుకోండి మాట చెప్పండి. మీరు దాన్ని మర్చిపోయి ఉన్నారు విజయశేఖర్ గారు. ఎవరు అసలు శాంపిల్ తీసిందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సప్లై చేసినటువంటి శాంపిల్స్ తీశారు. దాన్ని తీసుకుంటే మళ్ళీ ఒక 1 year debit అవుతుంది. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మధుసూదన్ రెడ్డి గారు ఆయన అన్నదాన్ని మీరు నోట్ చేసుకోండి. రైట్. రెండో మాట సార్, వాళ్ళు నివేదిక పంపించారు ప్రభుత్వానికి. అయ్యా పలానా ఆఫీసర్లు పలాని టీడీడీ మెంబర్లు తప్పు చేశారు, పర్చేస్ కమిటీ తప్పు చేసింది, మీరు చర్యలు తీసుకోండి చెప్పారు. దాని మీద ఒక నివేదిక మళ్ళా మేము 45 రోజుల్లో ఒక ఆఫీసర్ వేసి ఆ ఆఫీసర్ ద్వారా సాధ్యాసాధ్యాలు ఏమేమి చర్యలు తీసుకోవాలా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏ చర్యలు తీసుకోవాలా. శేఖర్ రెడ్డి గారు టాపిక్ లోకి వద్దాం. డైవర్ట్ అవుతుంది మొత్తం కూడా. జరుగుతుంది సార్, అది జరుగుతుంది సార్. దాని మీదనే ఒక ఫ్లెక్సీ వేశారు. ఏమని వేశారు? అయ్యా పలాని గవర్నమెంట్ లో పలాని విధంగా ఈ మాదిరిగా అక్కడ నెయ్యి కల్తీ జరిగింది వేశారు. టాయిలెట్ల మీద సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఫ్లెక్సీ టాయిలెట్ల మీద వేశారు. అది మీ విఘ్నత, మీ తెలుగుదేశం పార్టీ విఘ్నత, చంద్రబాబు నాయుడు గారి విఘ్నత. ఒక్కటి మీరు తప్పనుకుంటే సార్, ఇదే మీరు తప్పనుకుంటే మీరు తిరుపతిలో ప్రాయశ్చిత్త హోమం చేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ఫ్లెక్సీలు పెడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని విమర్శిస్తే దాన్ని ఎందుకు మీరు ఖండించలా? ఒకటి. రెండో మాట, ఈ మధ్య కాలంలో అమరావతి మీద అంత దుర్నీతి పోస్తూ మేము 29లో వస్తే విధ్వంసాన్ని సృష్టిస్తామని సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు, అంటే ప్రతిపక్ష నాయకుడు అనుకున్నాం. ఒకవేళ ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోయినా ఈ శేఖర్ రెడ్డి గారు వారి ఇంటి ముందరే ఒక ఫ్లెక్సీ పెడితే Yes. మీరు ఎందుకు ఖండించలేదు? ఒకటి చెప్పండి శేఖర్ రెడ్డి గారు. అంబటి రాంబాబు గారికి అసలు ఏం కావాలి, వైసీపీ ఏం కోరుకుంటుందంటే ఏం చెప్తారు? టాపిక్ లోకి రండి ప్లీజ్. సార్ ఈ ఊర్లో ఈ రాష్ట్రంలో ఏ పిల్లవాడు అడిగితే చెప్తాడు సార్ అంబటి రాంబాబు గురించి. ఆయన ఈ రాష్ట్రంలో ఫేమస్ అవ్వాలా, కాపు నేతగా ఆయన ఎస్టాబ్లిష్ కావాలి. వీళ్ళు ఏదో ఊహించుకున్నారు సార్. రాజకీయ నాయకుడికి ఫేమస్ గా ఉంటారు. మీరు కూడా అదే కదండి, డిబేట్ లో మాట్లాడుతుంటే ఫేమస్ కావాలనే కదా సార్. ఆయనదే వీడియో ఉంది సార్. రంగా గారికి నాకు ఎటువంటి పరిచయం లేదు. అవును, నేను ఒక్కసారి ఏమో కలిశాను రాజకీయంగా, అంతకుమించి నాకు ఎటువంటి పరిచయం లేదు. ఉంది, మేము కూడా చూసాం. కాపు కులం కోసం పుట్టిన వాడిని కాదు. వాయిస్ మ్యూట్ అవుతుంది. మ్యూట్ అయింది. వాయిస్ మ్యూట్ అయింది. వినపడుతుంది. యా వినపడుతుంది. ఇప్పుడు చెప్పండి, సార్ వినిపించండి. కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తి కాదు. అంటే కాపు కులతత్వవాదం తలకెక్కిన వ్యక్తి కాదు. అవును, తప్పేందంటే తలకెక్కిన వ్యక్తిని వెళ్ళిపోవాలి. సార్ వినపడలేదా? వినపడుతుంది. తప్పులేదు కదా, ఏం తప్పు? సమాజం పట్ల ఒక చిన్న అవగాహన కలిగింది కాబట్టి కాపులకు కానే కాదు, రెడ్లకు అసలు దానికి తప్పేముంది నాకు అర్థం కాల. నాకు కాపు కులమే కాదు, అందరూ కావాలంటున్నాడు. అది విఘ్నత. అది అంటే ఎంత బాగుందో చూడండి. అలాంటప్పుడు మీరు కాపు టైగరు, మీరు కాపు నేత అనే మాట ఎందుకు మాట్లాడతారని అడుగుతా నేను. సార్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు ఏదో ఒక స్కామ్ లో. ఆ రోజు రెడ్డి నేతలు ఎందుకు మాట్లాడాలా? మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళ్ళారు, ఆ రోజు రెడ్డి నేతలు ఎందుకు మాట్లాడాలా? సార్ అంతెందుకు సార్, దారుణంగా జైలుకు పోయి రేపులే మారిపోయి బయటకు వచ్చారండి ఆయన వల్లభనేని వంశీ గారు. మరి ఆయన విషయంలో ఎప్పుడన్నా ఆయన కమ్మనేతనే మాట్లాడారా మీరు? లేదంటే సార్ జోగి రమేష్ గారు 77 రోజులు వచ్చారు, ఆయన మా బీసీ నేతని మాట్లాడారా? అట్లా మాట్లాడకుండా సార్ ఒక కేవలం కాపు నేతని ఎందుకు మాట్లాడతారంటారా మేము? మీరు మీ పార్టీ నాయకుల్ని హ్యాపీగా మీరు సార్ మీ నాయకుల్ని మీరు గౌరవించుకోండి, గొప్పగా మాడుకోండి, మాకు అభ్యంతరం లే. కానీ కాపు టైగర్, రెండోది రంగా గారి హత్యలాగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకటి. రైట్. మూడో పాయింట్, మీరు ఎక్కడికి పోయినా కూడా ఓన్లీ కాపు నాయకులు ప్రెస్ మీట్ పెట్టించేది, లేదంటే కాపు నాయకులు చుట్టూరు వేసుకొని. సార్ ఈ రోజు నేను అడుగుతున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన దీక్ష విరమింప చేస్తే ఏమన్నా అభ్యంతరమా సార్? రెడ్లకు వాల్యూ లేదా వైసీపీలో? మాకున్న టీడీపీలో మాకున్న వాల్యూ మీకు రెడ్లకు వాల్యూ ఎవరా వైసీపీలో? అంటే మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎవరు విరోధం చేయడం చెప్తారా? ఆఫీస్ లో కూర్చోంటాడు, ఎవరు చంద్రబాబు నాయుడు తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరంతా ఆఫీస్ లో కూర్చోంటారు.
వాళ్ళు వచ్చి ఎందుకు దీక్ష విరమింపజేయరు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారా కాదు ఎట్లా? సార్, మీరు అడిగిన పాయింట్ బాగుంది. అదే అడుగుతున్నా. వాళ్ళెల్లా డిసైడ్ చేస్తారని మీరు మీరు అడుగుతున్నారు. ఎంచుకోవడం లేదే. వీళ్ళు ఎన్ని సీట్లు ఈ తెచ్చుకోవాలి, పట్టుదల ఉంది. జనసేన ఎన్ని సీట్లు తెచ్చుకోవాలి, జనసేనకి ఎన్ని ఇవ్వాలి, జనసేన ఏ రకంగా వెళ్ళాలనేది మరి మీ పార్టీ వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు సార్? మీరు ఎలా నిర్ణయిస్తారు? సార్ అది రాజకీయం, ఇది ఆయన ఇది ఆయన ఓహో, మీరు చేస్తే రాజకీయం. అంబటి రాంబాబు గారు ఆయన జరిగినటువంటి అన్యాయం మీద ఇది వాళ్ళ పోరాటం వ్యవహారం. చేస్తున్నాడు. ఆయన జరిగినటువంటి అన్యాయం మీద పోరాటం చేస్తున్నాడు. అది సీట్ల డివిజన్ వచ్చినది రాజకీయం. అది రాజకీయం అంటే రాజకీయం. అవుతుంది సార్. ఇప్పుడు వాళ్ళ అంతర్గత కూటమి అనేది, కూటమిలో మీరు ఎవరు భాగస్వామి? అవును మీరు సార్. కూడా జాయిన్ అవ్వండి. పోనీ టీడీపీతో పని చేయండి మధుసూదన్ రెడ్డి గారు. టీడీపీతో, బీజేపీతో, జనసేనలో మీరు కూడా జాయిన్ అయిపోండి. ఎలాగో మీరు అందరూ కలిసి నరేంద్ర మోడీ గారికి ఓట్లేస్తున్నారు కాబట్టి మీరు కూడా మీరందరూ కూడా మేము కూటమిలో నరేంద్ర ఉండండి. మోడీకి ప్రజలకు కూటమి, ఓట్లు మీరు ఒక వేయాలి. కూటమి. ఈ రోజు మేము మధుసూదన్ రెడ్డి చెప్తున్నాము, గారు మీ ద్వారా మాట్లాడినట్టు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారా? విజయ్ గారు ఒకటి ఆగండి, ఒక్క నిమిషం. మేము సార్ అడిగారు కాబట్టి చెప్తున్నాం. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వంతో అయినా సరే సఖ్యతతో ఉండడం అనేటువంటిది మా యొక్క అజెండా. ఓకే, ఓకే. అజెండాలోనే సరే సార్. మోడీ గారితో మేము పోతున్నాం. సరే సార్, మీరు దట్టు. బాగానే డైవర్ట్ చేశారు. నేను దాని గురించి మాట్లాడతలేదు. మీరు మమ్మల్ని ఎవరు విరమింపజేయాలి దీక్ష అనేది మీరు ఎలా నిర్ణయిస్తారు? ఆయన అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకోవాలో, వాళ్ళు ఎక్కడ ఉండాలో, ఏం చూసుకోవాలో మీకెందుకు? అది వాళ్ళు రాజకీయ విశ్లేషణ చూసుకుంటారు. సార్, రాజకీయం. అది రాజకీయ విశ్లేషణ. ఓహో. రాజకీయ విశ్లేషణలో అంటే అదేదో సినిమాలో అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు, ఖచ్చితంగా అది ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తారా అని ఒక డైలాగ్ ఉంది. అలా ఉంది చెప్పింది మీరు ఇప్పుడు. అది కాదు సార్. ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం. రైట్. ఒక్క నిమిషం మీతో మాట్లాడతాను సార్. మనతో ఫోన్